హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో సులభంగా మరియు రుచికరంగా తయారు చేసుకునే సింపుల్ పులావ్ రెసిపీని చూడబోతున్నాం. ఇది బ్యాచిలర్స్ మరియు వంట చేయడానికి తక్కువ సమయం ఉండేవారికి చక్కటి ఎంపిక. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో 1 కేజీ బాస్మతి రైస్ వేసి కడిగి పావు గంట నుండి అరగంట వరకు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద పాత్ర పెట్టుకుని దానిలో పావు కప్పు నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో 3 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 దాల్చిన చెక్క, 4 యాలకులు, 3 మరాఠీ మొగ్గ, 2 స్టార్ పువ్వు, 1 టీ స్పూన్ షాజీరా వేసి వేయించాలి. ఇవి మాడిపోకుండా సన్నని మంట మీద వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా తరిగిన 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 టమాటా వేసి నూనెలో బాగా ఫ్రై చేయాలి. ఈ మిశ్రమం వేగిన తరువాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర మరియు 1 కప్పు పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు వేయించిన మిశ్రమంలో నీళ్లు పోయాలి. మనం కేజీ బియ్యం తీసుకున్నాం కదా, దీనికి 9 గ్లాసులు నీళ్ళు సరిపోతాయి. అంటే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు తీసుకోవాలన్నమాట. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు మరిగించండి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ నీళ్లు పోసాం కదా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మంటను ఎక్కువలో పెట్టి మూత పెట్టాలి. అన్నం పొంగినప్పుడు మంటను తగ్గించాలి. ఇప్పుడు మూత తీసి చూడండి. మూత తీసి చూస్తే అన్నం ఎలా చక్కగా పొంగుతుంది కదా. ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత వెంటనే మంటను తగ్గించేయాలి. అప్పుడే అన్నం అడుగు అంటకుండా మెత్తబడకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మంట తగ్గించి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. చూడండి, అన్నం దాదాపు ఉడికిపోయింది. కానీ ఇంకా తేమ కాస్త ఉంది. ఇంకో 2 నిమిషాలు మూతపెట్టి ఉడికిస్తే ఆ పొడి పొడిలాడే పలావ్ మనకి వచ్చేస్తుంది. అంతేనండి, 2 నిమిషాల తర్వాత చూస్తే వేడి వేడి పొగలు కక్కుతున్న మన సింపుల్ పులావ్ అదిరిపోయేలా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనకి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేడి వేడి పలావ్ని మీకు నచ్చిన కర్రీతో వడ్డించేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.